भगवते वासुदेवाय। ओम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रेण श्रीकृष्णार्जुनसंवादे द्वितीयोऽध्यायः। हरिः ओम तत्सत्। श्री गुरुभ्यो नमः। సో యథావిధిగా శ్రీ సత్యసాయి బాబా భగవాన్ ఆయన యొక్క శ్రీచరణాలను ఆశ్రయిస్తూ ఆయనకి పాదాభివందనం చేస్తూ తన యొక్క అనుమతితో అలాగే తన యొక్క కృపా కరుణ కటాక్షలన్నీ కూడా మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ మొదటిగా అలాగే ఆ దేవాది దేవుడైనటువంటి వాసుదేవుడిని కూడా ప్రార్థిస్తూ అలాగే మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో అలాగే మీ అందరి యొక్క అనుమతితో మనం శ్రీమద్ భగవద్గీతని మనము చర్చించుకుంటున్నాము. మీ అందరి యొక్క సంకల్పం ఈ యజ్ఞం అనేది సాఫల్యం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శ్రీల ప్రభుపాద్ की जय। हरे कृष्ण। श्रीमद् भगवद्गीता की जय। సో మొదటి పదంగా అమృతత్వాయ కల్పతే అంటే మనందరికీ మోక్షం అనేది ప్రాప్తించుగాక అని మనము ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మనము శ్రీమద్ భగవద్గీతని ముందుకు తీసుకెళ్తున్నాము. సో నిన్నటి యొక్క క్లాస్లో మనము మళ్ళీ ఒకసారి ధృతరాష్ట్రత్వాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాము. అంటే మనం అద్దీంట్లోకి వచ్చాము. ఈ శరీరం అనేది అద్దీళ్ళు అని చెప్పాము. ఈ అద్దీళ్ళను మనము వదిలేసి మన సొంత ఇంటికి పోకుండా మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ తిరిగి అద్దె ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ అద్దె ఇల్లే మన యొక్క ఎప్పటి శాశ్వత ఇల్లు అని మనము భావిస్తూ ఉండడం అనేది కూడా ధృతరాష్ట్రత్వం అని మళ్ళీ తిరిగి 1వ శ్లోకంలో నుంచి మనము తీసుకుంటున్నాం. కాబట్టి మనము ఇది మన ఇల్లు కాదు అని తెలుసుకున్నా కూడా దాని మీదే తాపత్రయాన్ని పడడాన్నే ధృతరాష్ట్రత్వం అని అంటారని ఇక్కడ మళ్ళీ మనకు గుర్తు చేయడం అయినది. కాబట్టి మనము ప్రపంచంలోని ఏ వస్తువు అయినా కూడా 5 పదార్థాలతో ఏర్పడుతుంది అని నిన్న మనం చెప్పుకున్నాము. ఒకటి అస్థి, భాతి, ప్రియ, నామ, రూప. ఈ 5 పదార్థాలతో ఈ 5 పదార్థాలలో ఈ 2 పదార్థాలు ఏమవుతాయి? పువ్వైనా, కాయైనా, పండైనా, మన శరీరమైనా కూడా అవి పెరిగి నశించిపోతాయి. ఎప్పటికైనా అవి నశించిపోతాయి. ఇవి శాశ్వతం కాదు. ఇవి అశాశ్వతము, అవాస్తవము, కల్పితము, మిథ్య, నిజం కాదు, క్షీణించిపోయేవి. మనం ఏమంటాం, చిన్న బాబుగా పుట్టినప్పుడు ఎంత ఆనందం ఉంటుందండి. పెరిగి పెద్ద అవుతూ ఉంటే ఇదే శాశ్వతం అనుకుంటాం కదండి. ఎప్పుడు కూడా అశాశ్వతం అని అనిపిస్తుందా మనకు? పుడుతూనే ఒక పిల్లవాడిని ఏమనుకుంటాము? శతాయుష్ అని మనం ఆశీర్వదిస్తాం కదండి. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అని మనము దీవిస్తాం కదా. అప్పుడు ఈ ఆలోచన మనం చెయ్యం కదా. కానీ ఎప్పుడైతే పుడతామో అనేది మొదలైందంటే వెంటనే వారి యొక్క మరణం అనేది ఆసన్నం అవుతూ ఉంటుంది. ఇది మనం చెప్పుకోవడానికి వినడానికి కష్టంగా అనిపించినా కూడా మరణం అనేది పుట్టిన ప్రతి సెకండ్ నుంచి మనకు మరణానికి మనము దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటాము. ప్రతిసారి మనము జన్మదినం జరుపుకుంటూ ఉంటాం కదా. దాని అర్థమేమి? మనము మృత్యువుకి దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నాము. ఎప్పుడు అనిపిస్తున్నమాట? అమర విద్య తెలియకముందు. అవును కదండి. ఈ అమరణం అంటే మరణం లేదు అనేటువంటి జ్ఞానం తెలియనప్పుడు మనం ఏమనుకోవాలి? మనము ఎప్పుడు జనిస్తూ ఉంటాము, మరణిస్తూ ఉంటాము, జనిస్తూ ఉంటాము, పుట్టుతుంటాము, జన్మిస్తుంటాము, మరణిస్తూ ఉంటాము. ఈ 2 తథ్యము. మనకి ఈ శ్లోకంలోనే వస్తుంది కదండి. జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు ఇది ఫిక్స్ అనుకుంటాం కదా మనము, ఇది స్థిరం అనుకుంటాం కదా. అవునా కదండి? ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ స్థిరమని? కానీ ఈ స్థిరత్వాన్ని కూడా మనము మార్చేయవచ్చు. ఇలా అనుకోవడమే అజ్ఞానము. జన్మించిన వాడు జ్ఞానమే, కానీ ఎప్పటికీ కాదు. కానీ ఆ జ్ఞానము, భగవద్ జ్ఞానము అంటే ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే రెండింటినీ కూడా జన్మ, మృత్యు ఈ రెండింటినీ కూడా మనము తీసివేయచ్చు. అది జ్ఞానము, అదే తత్వజ్ఞానము, అదే ఆధ్యాత్మ జ్ఞానము, అదే ఆత్మజ్ఞానము అని ఇక్కడ, అదే భగవతత్వము అని ఇక్కడ మనకు చెప్తున్నారు. కాబట్టి మనము శోకించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ రెండింటినీ మనకు అర్థమైంది కదండి. ఈ 2 గుర్తుంచుకోండి. ఈ 2 గురించి చెప్పాము. పువ్వైనా, పండైనా, కాయైనా, శరీరమైన ఈ 2 కూడా కల్పితాలు. మరి ఈ 3 విషయం ఏంటి?
ఈ 3 చెప్పాం కదా, అస్థి, భాతి, ప్రియ. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 2 ఇంకా మనకు అర్థమైపోయింది. మన శరీరమే ఇది అశాశ్వతం, ఇది నిజము కాదు. ఇది కనపడుతున్నా కూడా ఇది నిజము కాదు, మిథ్య. మనం ఎలా నిద్రపోయినప్పుడు కళ వస్తుంది కదండి, ఆ తర్వాత లేస్తేనే అది నిజం అయిపోతుందా? నాకు నిద్రలో ఒక కళ వచ్చిందండి, నాకు చాలా పెద్ద ఆస్తి వచ్చినట్లు నాకు కళ వచ్చింది. వెంటనే నేను నిద్ర లేచేసాను. అబ్బా, నేను కళలో అంటే ఎంత ఒక పెద్ద యువరాణిలాగా నాకు కళ వచ్చిందండి. సకల వైభోగాల్ని నేను అనుభవిస్తున్నాను కళలో. ఆహా, చాలా బాగుంది. పక్కన ఏమైంది, ఒక చీమ వచ్చి కుట్టింది అనమాట. ఏమైంది వెంటనే నా కళ? ఆ కళలో నేను యువరాజు, ఆ స్వర్గము, ఆ లోకము, ఆ కంఫర్ట్స్ అన్నీ ఎలా ఏమయ్యాయి? చీమ కుట్టంగానే ఏమైంది? లేచి చూస్తే ఏమైందండి? ఆ రాణి తత్వము, ఆ సకల భోగాలు ఏమైపోయాయి? పోయాయి. ఇది కూడా అదే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 3 ఏం చెప్పాము కదా, ఈ 3 చెప్పేసుకుందాము. అస్థి, భాతి, ప్రియ అనేది సత్, చిత్, ఆనందం. ఈ 3 కలిపి ఆత్మ. అర్థమైపోయిందా? ఈ 2 ఇలా తీసుకుందాం, మీకు అలా అర్థమవుతుంది. ఈ 2టిని మనం చూసాము, ఏమైపోయాయి? ఈ 2టిని కూడా ఈ శరీరం అని ఏమైంది? ఇది నశించిపోయేది అని అర్థమైపోయిందా? ఇది అశాశ్వతం. ఇంకా 3 గురించి చెప్తున్నాం కదా, 5లో 2 గురించి చెప్పుకునేసాము. ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే అదే మనము. ఆ 3 ఏంటి? మనము అంటే ఆత్మ, సత్తు, చిత్తు, ఆనందం అని 3 ఉంటాయి కదండి. ఆత్మ యొక్క గుణాలు ఏంటి? సత్ అంటే ఎప్పటికీ ఉంటాము, చిత్ అంటే జ్ఞాన స్వరూపులము. సత్తు, చిత్తు, ఆనందం అంటే ఎప్పుడు ఆనందం. అందుకే కదా మనం ఎప్పుడు ఆనందం కోరుకుంటున్నాము, దుఃఖం కోరుకోమంటే ఏమంటే అది మన యొక్క స్వభావము. ఎప్పుడు ఆనందం కోసం పరిగెత్తున్నామంటే దానికి కారణం ఏమంటే మన యొక్క స్వభావమే ఆనందంగా ఉండాలనుకోవడం. కాబట్టి అది తప్పు కాదు. సత్తు, చిత్తు, ఆనందమే ఆత్మ. ఈ 3 కలిపి ఆత్మ. అదే మనము, అదే నిజము, అదే సత్యము, అదే వాస్తవము అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అర్జున, మనము ఆత్మస్వరూపులము, మనము దేహం కాదు. కాబట్టి నువ్వు చింతించకు. ఆత్మకి మరణం లేదు, పుట్టుక లేదు. అవునా కదండి? పుట్టుక లేదు, మరణము లేదు. పుట్టుక తీసుకుంటేనే ఈ కర్మ అనేది వస్తుంది, కర్మను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ 2టిని కూడా నువ్వు ఆలోచించు ఓ అర్జున అని. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణుడే మాట్లాడుతున్నాడు. అవునా కదండి? ఇంతవరకు అర్జునుడు మాట్లాడాడు. ఫస్ట్ నుంచి మనకు 2.2, 4, 5 వరకు ఎవరు మాట్లాడారు? కంటిన్యూగా ఎవరు మాట్లాడినారు? అర్జున చెప్తూనే ఉన్నాడు, కృష్ణుడు వింటూనే ఉన్నాడు. ఇప్పుడు కంటిన్యూగా ఎవరు మాట్లాడతారు? భగవంతుడే మాట్లాడుతున్నారు. చూడండి ఎన్ని రకాలుగా చెప్తున్నారు. చూడండి, మనం రీక్యాప్ వేసుకుంటే గత కాలం నుంచి మనం చెప్పుకున్నవి చూస్తుంటే ఎన్ని రకాలుగా, ఎన్ని దారుల్లో, ఎన్ని మార్గాల్లో, ఎన్ని ఉదాహరణలుగా చెప్తున్నారు. అయ్యా, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు మరణించవు, నువ్వు ఎప్పటికీ ఉంటావు అని చెప్తూనే ఉన్నారు. అయినా కూడా మనలో మార్పు వస్తుందా? ఎంతవరకు వచ్చింది మార్పు? కొంతవరకు వచ్చింది. అవునా కదండి? ఎవరైనా ఫిక్స్ అయిపోయారు, అవును నేను ఆత్మనే, ఈ శరీరం కాదు, కాబట్టి ఈ శరీరాన్ని నేను త్యజిస్తాను అని ఇప్పుడు ఎవరైనా అనుకున్నారా? అదే చూసారు ఎంత వెళ్తుందండి. అక్కడ అర్జునుడి పరిస్థితి అక్కడ అలానే ఉంది, ఇక్కడ మన పరిస్థితి కూడా అలానే ఉంది. ఇన్ని మార్గాలు చూడండి. మన దేనికి చెప్తున్నారు ఇప్పుడు భగవంతుడు? మనలో దేనికి చెప్తున్నారు? మనలో ఎవరికి చెప్తున్నారు? మనకి చెప్తున్నారా? ఎవరికి చెప్తున్నారు? ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? మనలో మన ఇంద్రియాలక, కళ్ళు, ముక్కు, చెవి, నాలుగు వాటికి చెప్తున్నారా? శరీరానికి చెప్తున్నారా? ఆత్మకు చెప్తున్నారా? ఆత్మకు అవసరం లేదు. ఆత్మ ఉందండి పాపం. దాని చుట్టూ పెద్ద గోడ, కంచెగా ఏమంటారు దాన్ని, ఇనుపతో కట్టినటువంటి ఒక గోడ కట్టేశామన్నమాట మనం. అదేంటి? మన కర్మ. కాబట్టి ఈ ఆత్మకి, ఈ మనసుకి గోడ అనేది వచ్చేసింది అనమాట. కాబట్టి ఆ మనసు దానికి ఇష్టం వచ్చినట్లు తను ఆలోచించుకుంది. ఇవన్నీ కూడా మనసుకే చెప్తున్నారండి. ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? మనసు ఎంత గట్టిది చూడండి, ఎంత మొండిది చూడండి. మనసుకి ఏమైనా తెలివి ఉందండి?
మనసుకు తెలివి ఉందా, జ్ఞానం ఉందా లేదా? నా క్వశ్చన్. మన ఏవ మనుష్యాలు కారణం మనమోషే కనుక దానికి జ్ఞానం మనం భజనలు భక్తితో వాటిని భజిస్తే అప్పుడు అది మనకి ఆత్మతత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనసుకి ఏది ఇస్తే చూడండి, తీపునిస్తే తీపి అవుతుంది, కారంనిస్తే అంటే మంచినిస్తే మంచిగా తయారవుతుంది, చెడునిస్తే అర్థమైంది కదా? ఇదన్నా అర్థమైంది కదా? మనసు అంటే మీరు సపరేట్ చేసేస్తారు. ఇప్పుడు మనలో మనస్సు ఏది అంటే మీరు అర్థం చేసుకోగలరా? మనసు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, బుద్ధి అంటే ఏమి, అర్థం విడివిడిగా మీరు అర్థం చేసుకోగలరా? ఇప్పుడు బుద్ధి అంటే తెలివి, బుద్ధి గురించి కూడా ఇప్పుడు నెక్స్ట్ వస్తుందండి, ఆ శ్లోకంలోనే వస్తుంది. సపరేట్గా చూసుకోవాలి. మనలో ఎవరు ఏంటి అనేది మనకే అర్థం కావాలి. ఫస్ట్ దేవుని చూపించండి అంటే అయ్యా ఫస్ట్ మన గురించి మనకే తెలియదు, ఫస్ట్ మన గురించి మనం తెలుసుకుందాం. మనలోనే ఉన్నారు, అందరూ ఉన్నారు, ఒక్కొక్కరిని బయట తీద్దాం. అవునా కదా? ఎవరో అడిగారంటండి, అయ్యా దేవుడిని చూపించయ్యా అని. అయ్యా ముందు నీ మనసుని చూపించు. దేవుడు ఉన్నాడా లేదని దేవుడు చెప్తున్నారు, ఇక్కడ మనసే చెప్తుంది. ఆ మనసుని మొదట చూపించండి, మీ మనసుని చూపించండి, చూద్దాము. మీ మనసుని చూపించండి, చూపించండి. చూపిస్తున్నారా? చూపించే వస్తువు అది అర్థం చేసుకోవాలి. మరి ఆ వస్తువులు ఏది అనేది మనం బయట పెట్టగలగాలి. అప్పుడు కదా మనకు అర్థమైపోతుంది, ఓహో ఇదా, దీనివల్ల మనకి ఈ భావం అనిపిస్తుందా, దీనివల్ల ఈ పని జరుగుతుందా, దీనివల్ల ఈ కారణం వల్ల మనం ఇలా ఉండాం అనేది అర్థం కావాలి కదండి. మన శరీరంలో ఇన్ని తత్వాలు ఉన్నప్పుడు, 96 తత్వాలు ఉన్నప్పుడు ఏది ఏం పని చేస్తుందో మనకే తెలియకపోతే ఇంకా భగవంతుని ఏం చూపిస్తాము? భగవంతుని గురించి మనకేం అర్థమవుతుంది? కాబట్టి ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి. ఆత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం మొదటి పొందితే పరమాత్మ సాక్షాత్కారం అయిపోతుంది. కాబట్టి మనము చిన్నగా ఒక్కొక్క విషయం గురించి నిదానంగానే అర్థం చేసుకుంటున్నామండి. సో అది కాబట్టి ఇప్పుడు మన ధృతరాష్ట్రత్వం మనము పాటిద్దామా? ఇప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రత్వం అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పిన ఉదాహరణ ప్రకారం ఇప్పుడు మనమేది అదేనే చెప్పుకున్నాము. మనం ఈ శరీరం కాదయ్యా, ఇది అద్దె ఇల్లు. ఇప్పుడు నాకు అమ్మాయి శరీరం వచ్చింది, నెక్స్ట్ ఏ శరీరం కావచ్చు, నా కర్మలు బట్టి, నా ఆలోచనలు బట్టి అది ఒక శరీరం. అది జంతువు కావచ్చు, పక్షువు కావచ్చు, మనిషి కావచ్చు, పాము కావచ్చు, తేలు కావచ్చు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, నేను తేలులాగా అయ్యాను అనుకోండి, వెంటనే మన జీవితం ఎలా ఉంటుంది? తేలు యొక్క స్వభావం ఏంటండి? అప్పుడు ఎలా ఉంటుందండి? ఒక సాధువు అలానే చేశారంటే, అలాంటి సాధువు వెళ్తున్నారంట, అలాంటి తేలు నదిలో ఈదుకుంటూ ఉందన్నమాట. పాపం సాధువు గారు దిగారనమాట నదిలోకి. దిగి స్నానం ఆచరిద్దామని చూస్తే నాలాంటి తేలు కనపడింది అంటండి. వెంటనే ఏం చేశారు? సాధువు గారికి దయ కదండి పాపం, ఆయన ఏం చేశారు? అయ్యో పాపం కొట్టకపోతుంది అనేసి టక్కులో చేతిలోకి తీసుకున్నారనమాట. చేతిలోకి తీసుకోకుండా ఏం చేసిందండి? నా స్వభావం ఏంటి? కొట్టడమే. టప్పని తట్టుకోలేక వదిలేస్తారనమాట. మళ్ళీ అది ప్రవాహంలో కొట్టిపోతుంది. అయ్యో మళ్ళీ ఈయన దయ మళ్ళీ పట్టుకుంటారు. ఇలా 3-4 సార్లు చేశారనమాట. ప్రతిసారి అది ఏం చేస్తుంది? ఇది సాధువు గారు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారండి, కానీ తేలుగారు ఏం చేస్తున్నారు? కుడుతున్నారు. ఎందుకండి? మేలు చేసినా కూడా ఉపకారికి అపకారం చేస్తున్నది. అవునా కదండి? మళ్ళీ ఏం చేశారు? ఎలాగెలా పాపం దానికి తెలియదు అనేసి తీసి గడ్డ మీద పెట్టారు. చూసిన వాళ్ళందరూ మీలాంటి వాళ్ళు, అయ్యా మీకేమైనా తెలివి ఉందా, అది ఎన్నిసార్లు పుడుతుంటే మీరు దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారా అని అప్పుడు సన్యాసి గారు ఏమన్నారు? జ్ఞాని కదా ఆయన, ఏమన్నారు? అది తేలి యొక్క స్వభావము, ఇది అనకండి. అపకారికి ఉపకారము చేయువాడు నేర్పరి కదా, నేర్పరి సుమతి అన్నారు కదండి. కాబట్టి అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని ఉదాహరణగా అర్థమైంది. కాబట్టి మనం ఊహించుకోవాలి, ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అన్ని రకాలుగా మనం పుట్టేసాం. పాముగా పుట్టేసాం. పాము వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము? హలో పాము బాగున్నావా, సాయిరామ్ అంటామా? సాయిరామ్ దయచేసి ఆశీనులు కండి అంటామా? చచ్చ అని మనం ఎడుతాం. జర్రి వచ్చింది అనుకోండి, అమ్మమ్మో లేసి ఏం చేస్తారండి? చంపేస్తారు. ఆ స్థితిలో మనం ఉన్నామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ జన్మ కూడా మనం తీసుకున్నాము. ఇక్కడ శుద్ధభక్తులు ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. అన్ని జన్మల నుంచి మనం వచ్చాము. అవునా కదండి?
ఇప్పుడు జర్రి వచ్చింది అనుకోండి, అది నేను కాదు, నా స్వరూపం కాదు అది. కానీ మనం ఆ జన్మ ఎత్తి ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క జీవిని మనము ఊహించుకోవాలి. ఊహించుకోవడం కాదు, నిజము. లేకపోతే ఎలా వైరాగ్యం వస్తుందండి? కాబట్టి తేలుగా ఇప్పుడు వెంటనే మిమ్మల్ని తేలైపోమంటే అయిపోతారా? అమ్మ నాకొద్దు, నేను మనిషిగానే ఉంటా, మనిషిగానే పుడతా, మనిషిగానే చేస్తా, మళ్ళీ మనిషిగానే పుడతా అంటామే. కానీ తేలులాగా పుడతామంటే ఒప్పుకుంటామండి? ఒప్పుకోరు. ఈ జ్ఞానం మనకు ఉండాలి అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చెప్తున్నాం అనమాట, మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. కాబట్టి మన స్వరూపం ఏంటి? అస్థి బాతి ప్రియ, శాశ్వతం, ఎప్పటికీ ఉంటాం. ఓ అర్జున, ఇప్పటికైనా నీకు దేహాభిమానం తగ్గిందా? ఈ దేహం నువ్వు కాదు అని నీకు అర్థమైందా? మనందరికీ అర్థమైందండి. మన దేహమా ఆత్మనా? ఆత్మ ఎక్కడుంది? ఈ దేహంలో ఉంది. ఇది అద్దెది, ఎప్పటికైనా పోతుంది. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చారో కూడా నిన్న మనం చెప్పాము. ఈ మరి దేహాన్ని ఎందుకు ఇచ్చారయ్యా? ఎందుకు కప్ప దేహాన్ని ఎందుకు ఇస్తున్నారు? ముసలి దేహాన్ని ఎందుకు ఇస్తున్నారు? పక్షి దేహాన్ని ఎందుకు ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తున్నారు? మరి ఈ శరీరాలు ఇవ్వడంలో అర్థమేమి? కర్మ ఫలితం. కరెక్టే, కర్మ ఫలితం వల్ల మనకి శరీరం వస్తుంది. అవునా అండి? కాబట్టి జాగ్రత్తగా ఉన్నామా మనం చేసేటటువంటి పనులు. ఎవరైనా చూసి అసూయ పడినామనుకోండి, వాళ్ళు ఎలాగో పుడతారు? వాళ్ళు ఎంతసేపు తిట్టాలి, ఎంతసేపు కొట్టాలని చూసి వాళ్ళు ఎలా పుడతారు? తేలులాగా పుట్టేస్తారు, జేలులాగా పుట్టేస్తారు. కాబట్టి మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనను బట్టే మనకు శరీరం అనేది వస్తుంది. ఇది భగవంతుని యొక్క అపరాధం కాదు, మన అపరాధమే అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నెక్స్ట్ ప్రజ్ఞావాదాంశం. మనం ఈ శ్లోకంలోనే ఇంతవరకు అశోచ్య అనే ఒక పదాన్ని డిస్కస్ చేసినాం. ఈ మొత్తం ఈ 2.11లో అశౌచానన్మ శౌచస్వం ప్రజ్ఞావాదాంశ భాష. ఈ దీంట్లో ఒక్క పదాన్ని ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాం 2 రోజులు కూడా. అవునా కదండి? ఎంత అర్థం ఉంది చూసారు కదా, మొత్తం వచ్చేసింది. ఎందుకంటే ఈ శ్లోకానికి అంటే ఈ శ్లోకం అంటే 2.11 2వ అధ్యాయంలో, అలాగే 16:88లో ఉండే శ్లోకం రెండుకి అర్థం ఒకటే. సర్వధర్మాన్ 18.66 18 అనేది లాస్ట్ అధ్యాయం, ఇది 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలోని 11వ శ్లోకము, అలాగే 18వ అధ్యాయంలో 66వ శ్లోకం రెండు ఒకటే. ఇక్కడ చెప్తున్నారు అశోచ్యాన్ అంటే మీ శోకము తీసేస్తాను. అవునా కదండి? ఇప్పుడు ఇంకా భగవంతుడు ఇంకా కొంచెం ముందరికి తీసుకెళ్తారు, మనకు అర్థమవుతుంది మన యొక్క శోకాన్ని, మన బాధని, మన దుఃఖాన్ని భగవంతుడు తీసేస్తున్నాడు ఈ జ్ఞానం రూపేణ. ఎవరు మ్యాజిక్స్ చేసే మీద నమ్మకూడదండి మనం. నేను మ్యాజిక్ చేసేస్తా, నీ కష్టమంతా పోతుంది అంటే అదంతా తప్పు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానాన్ని తీసుకుంటే మనమే పెద్ద మ్యాజిక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. సరే, మరి ఇంకా కాబట్టి ఇప్పుడు సరే, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. కాబట్టి నువ్వు వారిని చంపడం వల్ల వాళ్ళ శరీరము నశిస్తుంది, కానీ వారు ఎప్పటికీ ఉంటారు. కాబట్టి అర్జున యుద్ధం చేయి అని చెప్తున్నారు. అలాగే ప్రజ్ఞావాదాంశ భాషే. అయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పెద్ద తెలిసిన వాడిలాగా మాట్లాడుతున్నావు, బుద్ధిమంతుడిలాగా మాట్లాడుతున్నావు, బుద్ధివాక్యాలు పలుకుతున్నావు. ఏమని? వాళ్ళని చంపితే పాపం వస్తుంది, నువ్వైతే మంచి వాళ్ళు అసురుని చంపచ్చు, ఏమి నీకైతే మంచి గోవింద ఇలా రకరకాల కేసిని మధుసూదన ఇలా నీకైతే రావాలి, నాకైతే మాత్రము అసురుడు అనిపించుకోవాలా అని అన్నావు కదా. ఆ మాటకి ఈ మాట చెల్లిస్తున్నాడు అనమాట భగవంతుడు. ఒక్కొక్కటి అడిగారు. ఏమే ఇక్కడ కేశవ అని అనిపించుకున్నావు అంటే కేశిని అనే రాక్షసుని చంపి కేశవ నువ్వు అనిపించుకుంటావా? నన్ను మాత్రము మా గురువుని చంపి గురుద్రోహి అనిపించుకుంటావా? గురు హంతకుడు అనిపించుకోవాలా? నేను మాత్రం చరిత్రలో నిలిచిపోవాలా అని అడిగాడు కదండి అర్జునుడు. దానికి ఇక్కడ చెల్లిస్తున్నాడు, దానికి జవాబు ఇస్తున్నారు భగవంతుడు. ప్రజ్ఞావాదంశ ఏమన్నావయ్యా నువ్వు? ఏమన్నావు? నువ్వు చంపితే పాపం వస్తుందా? వాళ్ళెవరు? దుర్యోధనాదులు ఎవరు? ఆకతాయిలు. అన్ని రకాల 6 రకాల పెద్ద పాపాలను చేసిన వారు. వాళ్ళు మంచివారా? వాళ్ళని చెప్తే నీకు పుణ్యం వస్తుందా? వాళ్ళని చెప్తే పుణ్యం వస్తుందా? పాపం రాకుండా? పాపమే వస్తుంది. మరి దుష్టుని చంపితే ఏమవుతుంది? పాపమే కదా వచ్చేది. నువ్వు దుష్టుని సంహరించావు, నేను దుష్టుని సంహరించాను. మరి ఎందుకు అలా అంటున్నావు? నువ్వు తెలిసిన వాడిలాగా మాట్లాడుతున్నావు. అంటే నీ వారికి ఒక న్యాయము, వేరే వారికి ఒక న్యాయమా? అదేంటి అర్జున అని ఇక్కడ చెప్తూ ఉండాలన్నమాట. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా. అయ్యా ఇప్పుడు చూడండి, మన బుద్ధి ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నామో శరీరం గురించి, ఆత్మ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బుద్ధి గురించి వద్దాం. మనసు
బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ సూక్ష్మ రూపాలు కదా. మనసు గురించి మాట్లాడుతూనే ఉంటాం మనం మొత్తం అంతా. ఇప్పుడు బుద్ధి అంటే ఏమండి? తెలివి. ఏదైనా ఒక పని వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, మనము తెలివిగా ప్రవర్తించి ఆ సమస్యని పరిష్కరిస్తాం కదా, దాన్నే బుద్ధి అంటారు. నువ్వు తెలిసిన వాడిలాగా మాట్లాడుతున్నావు, బుద్ధిలో కూడా లోపం ఉంది అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. ఏమంటున్నారు? ఎలా లోపం ఉంటుంది? బుద్ధి అంటేనే మంచిది, తెలివి అంటేనే మంచిది, దాంట్లో కూడా లోపం ఉంటుందా అని ఇక్కడ అడుగుతున్నారు. అవునా అండి? బుద్ధి అనేది మంచిదా? పర్ఫెక్ట్గా ఉందా బుద్ధి? మన తెలివి కరెక్ట్గా ఉందా? అందులో దోషాలు లేవా? తప్పులు లేవా? మనసులో అయితే దోషాలు ఉన్నాయండి, మన ఇంద్రియాల్లో దోషాలు ఉన్నాయి. మరి బుద్ధి విషయం ఏంటి? బుద్ధి కూడా సరిగ్గా ఉందా? కొంచెం బాగుంటుంది, కొంచెం దోషం కావాలి. ఎందువల్ల దోషం వస్తుంది? ఎందువల్ల తప్పు వస్తుంది అంటే ఈ ప్రకృతి వల్ల. అవునా కదండి? కొన్ని మనము చూస్తూనే మనకు అనిపించినవన్నీ మనం చేసేస్తుంటాం, కొన్ని పొరపాటుగా చేస్తూ ఉంటాము. కాబట్టి బుద్ధి కూడా కరెక్ట్ సరి అయినది కాదు, అంతా సరి అయినది కాదు, కొంచెం లోపభూష్టమైనది. దీనికి ఒక వృత్తాంతం చెప్తానండి నేను. ఒక కోతి ఉన్నదనమాట. ఆ కోతికి ఒక చిన్న కోతి పిల్ల ఉందన్నమాట. ఆ తల్లి కోతికి చిన్న కోతి అంటే చాలా ఇష్టం అనమాట. అది ఒక 3 కోరికలు కోరిందండి. ఏం కోరికలు అంటే, ఇప్పుడు తల్లి అంటే ఇక్కడ ఎవరు? బుద్ధి. చిన్న కోతి అంటే ఎవరు? మనసు. ఈ 2 అనమాట. ఈ పిల్ల కోతి అడిగింది అనమాట. ఈ పెద్ద కోతికి అంటే తల్లి కోతికి 3 స్నేహితులు ఉన్నారంటండి. ఒకరు ఒంటె, ఇంకొకరు ముసలి, ఇంకొకరు ఎవరు? గరుడ అంటే పక్షి. గరుడ పక్షి తెలుసు కదండి. ఈ చిన్న కోతి అడిగింది అనమాట, అమ్మా నాకు ఈ ఒంటె మీద ఊరేగాలనుంది అని అడిగింది అనమాట. అప్పుడు మన బిడ్డలు అడిగితే వెంటనే ఏం చేస్తామండి మనము? వాళ్ళ ముచ్చట చెల్లిస్తాం కదా. వెంటనే ఆ పిల్ల కోతిని ఒంటె మీద కూర్చోబెట్టి మొత్తం ఊరేగించింది అనమాట. అప్పుడు ఆ చిన్న కోతి చాలా సంతోషించిందండి. అంతటితో ఆగిందా? ఈసారి నేను నీళ్ళలో ప్రయాణించాలి. నీ స్నేహితురాలు ఉంది కదా ముసలి, ఆ ముసలి మీద కూర్చొని మొత్తం నదంతా తిరుగుతాను అని కోరిందనమాట. తల్లి మళ్ళీ ఆ 2వ కోరికను కూడా తీర్చిందనమాట. ఆ ముసలి మీద ఎక్కి హాయిగా ఆ నదంతా చుట్టి వీరవిహారం చేసుకుంటూ హాయిగా వచ్చింది. ఇంకా అందరితో ఆగిందండి. ఈ పిల్ల కోతికి అమ్మ నాకు లాస్ట్ కోరిక అదేంటంటే, నేను గాలిలో ఎగరాలి. నీ ఫ్రెండ్ ఉంది కదా, నీ స్నేహితురాలు ఎవరు? గరుడ అంటే తెలుసు కదండి, అత్యంత ఎత్తులో పోయేటటువంటి పక్షి గరుడ. ఒక్కసారమ్మా ఈ ఒక్క కోరిక తీర్చేసేయి, ఇంకా నేను ఏమీ అడగను. ఇప్పుడు తల్లి ఏం చేసింది? సరే గరుడాన్ని పోయి అడుగుదాం అనేసి, మిత్రమా ఇలా నా బిడ్డ ఒక కోరిక అడిగింది, నా కోరిక తీర్చవా అంటే, అయ్యా ఇది చాలా కష్టమైంది, ఎందుకంటే నేను అత్యంత ఎత్తున ఎగురుతాను, మీ చిన్న పిల్ల అంటున్నావు, అది నన్ను పట్టుకుంటుందా గాల్లో ఎగిరేటప్పుడు? పట్టుకోకపోతే ఏమవుతుంది? పడిపోతుంది. ఎంత చెప్పినా ఆ పిల్ల కోతి వినలేదు. తల్లి ఏమనలేదు. సరే అయ్యా ఎట్లో కొంచెం అట్లా ఎత్తుకు తీసుకొని వచ్చేయండి. సో ఇప్పుడు ఏం చేసింది? ఆ పక్షి మీద ఈ కోతి కూర్చునింది. ఇంకా పక్షి ఎగరడం మొదలుపెట్టింది అనమాట. కొద్ది హైట్ ఎత్తి ఎగిరింది అనమాట. ఎగురుతుంటే ఏమైంది? చిన్నపిల్లలు అంతే కదండి, ఎగిరేస్తే ఇంకా ఎత్తుకి ఎగిరేయమంటారు వాళ్ళు. అవును, వాళ్ళకి తెలియదు కదండి, అజ్ఞానం వాళ్ళకి. ఈ ఎగురుతుంది, ఇది అహహా నవ్వుతుంది అనమాట పిల్ల కోతి. ఎగురుతుంది, ఇంకా పైకి అంట. అయ్యా వద్దు నాన్న, వద్దు తండ్రి, నువ్వు పడిపోతావు. లేదు మారం చేస్తుందన్నమాట. దీనికి రుచి చూపించాలని చెప్పి గరుడ ఏం చేసింది? గరుడ పక్షి అత్యంత ఎత్తుకి ఎగిరింది అనమాట. ఎప్పుడైతే ఎగిరాలుగో ఈ పిల్ల కోతికి ఏమైంది? ఆనందమో పట్టలేనంత ఆనందంతో హహహా అని చేతుల్ని పైకి ఎత్తిందన్నమాట. ఏమవుతుందండి? కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది? బుద్ధి మనసు చెప్పినట్లల్లా విని ఏమైంది? బుద్ధి ఏమవుతుందండి? తల్లికి బిడ్డ చనిపోతే ఏమనిపిస్తుంది? కాబట్టి ఇక్కడ తల్లి ఆలోచించాలి కదా సరిగా. అయ్యో గరుడ మీద వెళ్ళలేదు, ఈ కోరిక తీర్చాం, ఆ కోరిక తీర్చకూడదని బుద్ధికి ఉండాలి కదండి. మరి ఉందా? బుద్ధికి లేదు. కాబట్టి ప్రకృతితో కలియడం వల్ల, ఆ ఇంద్రియాలతో కలియడం వల్ల బుద్ధి కూడా ఏమవుతుంది? చెడిపోతుంది. కాబట్టి బుద్ధి సరి అయిందా? కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? మన బుద్ధి కూడా ఎలా చేయాలి? సరైన జ్ఞానాన్ని బుద్ధికి అందించాలి, లేదంటే ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట ఈ వృత్తాంతం ద్వారా. కాబట్టి బుద్ధి కూడా మనము సరి చేసుకోవాలి. బుద్ధికి మనం ఏం చేయాలి? ఈ జ్ఞానాన్ని, ఈ భగవద్ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అందించాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి బుద్ధి ఏవం బుద్ధేహే పరంబుద్ధ. కాబట్టి మన బుద్ధిని కూడా మనము జ్ఞానం చేసుకోవాలి. కానీ ఇంకా పండితుడు అంటే చెప్పుకున్నాం కదండి. పండితుడు అంటే ఎటువంటి పరిస్థితుల్లో
జీవించి ఉన్న వారి కోసం కానీ మరణించి ఉన్న వారి కోసం కానీ శోకించడు. అలాగే తనకు ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఇప్పుడు మనిషిగా పుట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే మన యొక్క ధర్మం ఏంటి, మన యొక్క కర్తవ్యం ఏంటి, ఎంతసేపు సంపాదించుకొని హాయిగా తినేసి హాయిగా పడుకునేయడం, అదే మన యొక్క పరధర్మము, అదే పరమ లక్ష్యము. అంతే కదండి, అదే కదండి మనది తినడము, పడుకోవడము, తెల్లారడం, అంతే కదండి. పిల్లల్ని కనడము, వాళ్ళని పెంచడం, మళ్ళీ చచ్చిపోవడం, మళ్ళీ పుట్టడము, మళ్ళీ ఇలా చేస్తూనే ఉంటాము. అది కాదు, మనిషి జన్మ తీసుకున్న తర్వాత మనకు ఉన్నటువంటి సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాల్ చేసి ఏం చేయాలి, చెడ్డమైనటువంటి కొత్త కర్మలను ఆచరించకుండా. ఇది ఏమంటే ఒక్కొక్క క్లారిటీ ఉందండి ఇక్కడ. ఏంటంటే మనము మరి మంచి పనులు చేస్తే మంచిదే కదా, చెడు పనులు చేస్తే మనకు ఇలాంటి నీచమైన జన్మలు వస్తాయి. మరి మంచి పనులు చేస్తే ఏమవుతుంది? మంచి పనులు, చెడు పనులు, అలాగే భక్తి, ఈ మూడు ఉన్నాయి. మంచి పనులు, చెడు పనులు, భక్తి. ఈ రెండింటికి అతీతం ఏంటి? భక్తి. భక్తి అంటే ఏమి ఇక్కడ? వైరాగ్యము. అవునా కదండి. ఇప్పుడు మనం మంచి చేసామనుకోండి, మంచి పుణ్యకార్యాలు చేసామనుకోండి, అందరికీ సహాయం చేయడము, అందరికీ హెల్ప్ చేయడము, పుణ్యకార్యాలు చేయడం వల్ల ఏమవుతుంది, మనకు మంచి జన్మలు వస్తాయి. మంచి జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఆ పుణ్యం అయిపోతానే మళ్ళీ తిరిగి, అవునా కదండి, మన దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, రోజు ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది, 10,000 అయిపోతాయి. అవునా కదండి. అలాగే పుణ్యం సంపాదించుకున్న తర్వాత మనకు మంచి పొజిషన్ వస్తుంది, మంచి ఇంట్లో పుడతాం, మంచి విలాసాలు ఉంటాయి, మంచి మంచి కుటుంబంలో సాంప్రదాయాలు, బంధువులు అందరూ బాగుంటాయి. ఆ పుణ్యం కాస్త అయిపోతానే మళ్ళీ మన పరిస్థితి ఏమవుతుంది, ఎటువంటి లోకానికి పోయినా కూడా తిరిగి మళ్ళీ మానవ లోకానికి రావాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ కూడా మనకు కష్టమే కదండి. మనిషి పుణ్యం చేసి పుట్టిన ప్రతి మనిషి కూడా పుణ్యం చేసినా పాపం చేసినా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది దుఃఖాలయం. అవునా. ఇప్పుడు చూడండి, ఎంతోమంది ధనికులు ఉన్నారు, వాళ్ళకి బాధలు లేవండి. అవునా కదా, వాళ్ళకి బాధలు ఉన్నాయి కదా. మరి వాళ్ళకి అంతా ధనం ఉంది కదా, మంచి వంశంలో పుట్టారు కదా, అందరూ మంచిగా ఉన్నారు కదా, మరి ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళకి బాధలు లేవా? అది ఇక్కడ, అది మనం ఆలోచించాలి. సో మనం ఏం చేయాలి, మంచి పనులు, మంచి పుణ్యకార్యాలు చేసినా కూడా మళ్ళీ ఏం చేయాలి, మనిషి జన్మగా పుట్టే బాధలు పడవలసిందే. అవునా కదండి. అలాగే పాపాలు చేసినా కూడా ఇంకా బాధలు పడవలసిందే. మరి ఈ రెండు కాక ఇంకేం చేయాలి? ఈ రెండు, పాపము వద్దు పుణ్యము వద్దు అని అనుకున్న వారికి జన్మ ఉండదు, మరణము ఉండదు, జన్మరాహిత్యం అయిపోతుంది. పుట్టికే లేకుండా చేసుకోవడమే అన్నిటికంటే కూడా తెలివైనటువంటి ఆలోచన. అది ఇక్కడ చెప్తున్నారు. మన ఛాయిస్ అండి, మన ఇష్టం. ఈ మూడిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. మన తెలివి మీద మనకి ఎంత అర్థమైంది ఈ తత్వము. అలాగే మనిషి జీవితంలో మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బాధలు పడుతున్నాం అనేది మనిషి జన్మ గురించి మనకు అవగాహన ఉంది. అవునా కదా. దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. మనము పుణ్యం చేయాలా, పాపం చేయాలా, లేదంటే భక్తి చేయాలా అనేది మన చేతుల్లో ఉంది. ఇప్పటికి కూడా మన చేతిలోనే ఉంది, ఎప్పటికీ మన చేతిలో ఉంటుంది. అదే భగవంతుడు ప్రసాదించినటువంటి స్వేచ్ఛ. భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చేస్తాడండి, జ్ఞానము ఇస్తారు, అలాగే స్వేచ్ఛ కూడా ఇస్తారు. ఇంకా నీ ఇష్టము అని చెప్తారు. ఇంకా మనమే ఆలోచించుకోవాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి పూర్వేశామపి గురువు కాలేన అనశ్చేద. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఈ జన్మరాహిత్యం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, కాలేన అనవశ్చేద అంటే ఏమి, ఆ కాలకాంతకుని అంతకాంతకుని పట్టుకుంటే మనకేమవుతుంది, జన్మ ఉండదు, కర్మ ఉండదు, మరణము ఉండదు. అది ఇంకొకటి చెప్తున్నారు. ఈ 3 మార్గాల్లో ఏదైనా మనము తీసుకోవచ్చు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. సో ఈ విధంగా మనము ఇంకా ముందుకు వెళ్ళిపోదాము. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, శరీరం జ్ఞానం అర్థమైంది, ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే తత్వమసి 4 పాయింట్, ఇంకా 12వ శ్లోకాన్ని మనం మొదలు పెడదాము. ఇందులో భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా అర్జునుడికి ఏం చెప్తున్నారంటే, అయ్యా తత్వమసి, ఇవు నీకు ఇంకొక తత్వాన్ని చెప్తా. ఇప్పుడు నీకు ధైర్యం వచ్చేటటువంటి ఇంకొక గొప్ప సంగతిని, ఆధ్యాత్మ విషయాన్ని నేను ఇప్పుడు అతి రహస్యమైనటువంటి విషయాన్ని నీకు చెప్పబోతున్నాను. అదేంటంటే నీవైనా నేనైనా వాళ్ళందరూ కూడా ఆత్మలు. ఇక్కడ భగవంతుని కూడా కలుపుకునేస్తున్నాడండి. నీవు నేను అందరూ కూడా
ఆత్మలే. నీవు బతికుంటావు, వాళ్ళు బతికుంటారు, నేను బతికుంటాను. మనం ఎప్పటికీ ఉంటాము. మనకి ఎప్పటికీ మరణం లేదు. ఎప్పుడో ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఎప్పటికీ ఉంటాము. కాబట్టి మనకు మరణం అనేది లేదు అని ఇక్కడ ఆత్మ తత్వజ్ఞానాన్ని భగవంతుడు ఈ గుహ్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఈ అర్జునుడి ద్వారా మనకందరికీ అందిస్తున్నారు. కాబట్టి మనము మరణం వస్తుందని భయపడవలసిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. అలాగే ఆత్మ ఎప్పటికీ దేహం కాదు. 3 శరీరాలు ఉంటాయండి యాక్చువల్లీ. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. ఇవి రెండు మనకు బేసిక్ లెవెల్. అర్థమైందా? సూక్ష్మ పేర్లు ఎన్నైనా సరే ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఒకటే. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మని కూడా ఒక శరీరం కిందే లెక్క వేస్తారు. అసలు ఇంతకీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఎక్కడ ఉంటుంది ఇంతకీ మన శరీరంలో? ఎక్కడ? లోపలంటే ఎక్కడ? గుండెలోనా, బ్రెయిన్లోనా, లేకపోతే కిడ్నీలో ఉంటుందా, కాలేయంలో ఉంటుందా? ఆత్మ హృదయంలో ఉండి ఒక చిన్న ప్రదేశంలో ఉండి మొత్తం శరీరం అంతా చైతన్య స్థితికి ఆ శక్తి మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అందుకే మన కాళ్ళు, చేతులు, అన్ని అవయవాలు కూడా పనిచేస్తున్నాయి. అలాగే పరమాత్మ కూడా హృదయంలోనే ఉంటారు. ఈ రెండు కూడా అక్కడే ఉంటారు. ఈ 3 శరీరాలుగా మనము తీసుకోవాలి. కాబట్టి అలాగే ఆత్మను మనము మనం చూసేటటువంటి హృదయం కాదు. అట్లా గుండెలో నుంచి మనం డిసెక్ట్ చేసి ఆత్మ ఎక్కడుందా అని పరిశోధించదు. అది సూక్ష్మ రూపము. ఇప్పుడు చూడండి, అలా అర్థం అవ్వాలంటే మీకు చెప్తా. ఆత్మ సైజు, ఆత్మ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే, ఆత్మ యొక్క పరిమాణం అంటే ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత భాగవతాదుల్లో ఇచ్చినటువంటి ఆ సైజ్ ఎంత ఉంటుందో తెలుసా అండి? మనం ఊహించినటువంటి అంత. అనోరణ్య మహతో మహ్య. ఓకే, గుడ్. ఒక వెంట్రుకని తీసుకొని ఆ వెంట్రుక యొక్క మొన ఎంత ఉంటుందండి? దాన్ని 100 భాగాలు చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క భాగాన్ని ఇంకా 100 భాగాలు చేయాలి. అంటే ఎంట్రుక మొనని, ఎంట్రుక చివరి భాగాన్ని 10,000 భాగాలు చేస్తే ఎంత పరిమాణం ఉంటుందో, ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఆత్మగా ఇక్కడ ప్రకటించారు శాస్త్రయుక్తంగా. కాబట్టి ఆత్మకు సైజు కనబడుతుందని మనకు కనిపించినటువంటి అతి సూక్ష్మమైనటువంటి పరిమాణము మనకు కనిపించి, కానీ దాని యొక్క శక్తి, ఆ శక్తి ఎంతదండి? గొప్పది. చాలా గొప్ప శక్తి అనేది ఉంటుంది. మరి మీ ఆత్మ, నా ఆత్మ ఒకటైనా? నాకు ఏ ఆత్మ ఉందో మీకు అదే ఆత్మ ఉంటుందా? మీకు ఇక్కడ అనడం ఏమంటే సూక్ష్మంగా ఆలోచించాలి. ఆత్మ యొక్క గుణాలు ఒకటే. ఏంటి ఆత్మ గుణాలు? సత్తు, చిత్తు, ఆనందం. గుణాలు అవి అంటే లక్షణాల కింద చెప్తున్నాం. అంటే అర్థం అవడానికి మనము అలా చెప్తున్నాం. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, నాలో ఉండేది ఆత్మే, అందరిలో ఉండేది ఆత్మే. మరి నాలో ఉండే సేమ్ ఆత్మ మీలో కూడా ఉందా అంటే లేదు. అందరిలో ఉండేది ఒకే ఆత్మ అని చెప్తున్నాము. అర్థమవుతుందా? అందరిలో ఉండేది ఆత్మ ఒకటే, అంటే లక్షణాలు ఒకటే అని చెప్పడం. కానీ నా ఆత్మ వేరు, మీ ఆత్మ వేరు. మీ ఆత్మ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది. ఎందుకు? దానికి వివరణ ఇస్తాను. ఇప్పుడు నేనేదో అనుకుంటున్నానండి, అమ్మగారు అర్థం చేసుకుంటారా? అమ్మగారు లోపల ఏమనుకుంటారు? నేను అర్థం చేసుకోగలనా? నేను అనుకునేది మీరు అర్థం చేసుకోగలరా? లేదు. ఒక్కొక్క శరీరానికి, అంటే ఒక్కొక్క యొక్క మనస్తత్వానికి బట్టి ఆత్మ అనేది ఉంటుంది. ఇంకొకరు చెప్తారండి, ఎప్పుడు కూడా మనం లోపల ఒక నొప్పి బాధపడుతూ ఉంటాము. ఎదుటి వ్యక్తికి ఎంత చెప్పినా వాళ్ళకి అంత అర్థం కాదు. మనకు ఆ నొప్పి వచ్చింది అనుకోండి, మనకు తెలుస్తుందా? అదే నొప్పిని అంతే ఇంటెన్సిటీగా, తీవ్రతగా ఎదుటి వారికి అర్థం కాదు. అవునా కదండి? వాళ్ళకి నొప్పి వస్తే వాళ్ళు, అబ్బా నాకు ఎంత నొప్పి వచ్చింది ఈరోజు, తలనొప్పి, భరించలేని తలనొప్పి అంటాం. అదే ఎదుటి వారికి వస్తే, అవునా తలనొప్పి వచ్చిందా, సరే మాత్ర వేసుకో. అవునా కదా? ఆ తీవ్రతని ఆ శరీరం అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఒక ఆత్మ వాళ్ళ
ఆలోచన, వాళ్ళ సంకల్పాలు, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఆత్మ ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇదే కదండి భార్యాభర్తలు కొట్లాడుకునేది, నా గురించి నువ్వు అర్థమే చేసుకోవు. దానికి అది కారణం కాదు, మనస్సే కారణం. వన్ ఆఫ్ ద రీజన్స్ కాదు, అస్సలు కాదు. ఆత్మ అందరిలో ఒకటే ఉంటుంది, కానీ మనస్సు ఆత్మకి దగ్గరగా ఉన్నట్టు ఉండి ఇవన్నీ చేస్తుంది. కోపం కానీ అందరికీ కోపాన్ని అనిపించింది, మరి ఉండేటువంటి లక్షణాలు రావడానికి కారణం మనస్సే. యా, అది కరెక్టే. ఇప్పుడు ఎలా అంటే సవివరంగా చెప్పాలంటే ఆత్మ వేరా, మనసు వేరా. కానీ అది అడుగురిగితే ఆత్మ వేరుంటుంది, బయట ఇంద్రియాలు తిరిగితే అది బాహ్యంగా వస్తుంది. అంటే మనసు అటు ఇటు అన్ని చోట్ల తెలుస్తుంది. అర్థమైందండి. మనం చెప్పేటప్పుడు ఏం చెప్పుకుంటాం? వ్యవహారికంగా ఎలా చెప్పుకుంటాము? మనస్సు లేదంటే అదే మన మానసిక కరెక్ట్ ఇది, కానీ బాహ్యంగా ఏం చెప్పుకుంటాం? ఆత్మ పోయింది అంటారు. ఆ మాట చెప్పుకోలేము కదా మనము. మనము అంటేనే మన మనస్సుగానే వ్యవహరిస్తాం, అవునా కదండి? మనము అంటేనే వెంటనే మన గురించి చెప్పేది మనసు అనే ఎక్కువగా చెప్తాం, అవునా కదండి? మీరు అంటే ఏం చెప్తాం మనము? తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఆత్మ పోయింది. మనకు ఉండేటువంటి పరిజ్ఞానాన్ని బట్టి మనము ఆ పదాన్ని వాడుతుంటాం. కాబట్టి సాధారణంగా చెప్పుకునేటప్పుడు మన మనస్సు అని వ్యవహారికంగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అందుకే ఈ జ్ఞానాన్ని మనము ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కొక్కరి యొక్క ఆత్మ ఒకేలాగా ఉండదు, దాని లక్షణాలు, గుణాలు ఒకే రకంగా ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి మరి ఎందుకు శరీరాలు వేరేగా వస్తున్నాయి, అవునా కదండి? ఇప్పుడు చూడండి, కొందరి కళ్ళు బాగుంటాయి, కొందరు గుడ్డివాళ్ళుగా ఉంటారు, కొందరు కాళ్ళు చేతులు బాగుంటాయి, కొందరికి కాళ్ళు చేతులు. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి కర్మలను బట్టి వాళ్ళకి వస్తుంటాయి. దీనికి అన్ని కారణాలే కదండి. మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు అన్నీ కారణమే, అవునా కదా? కాబట్టి వీటి వల్లే కదా ఈ సూక్ష్మ రూపాన్ని ఆత్మ తీసుకెళ్తుంది. సరే, మనం అడగచ్చు, ఎలా స్థూల శరీరాన్ని వదిలేస్తుంది, ఈ శరీరాన్ని వదిలేస్తుంది, సూక్ష్మ రూపం ఏంటి? సూక్ష్మ రూపం అంటే ఏంటి? ఇక్కడ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇది సూక్ష్మ రూపం. మరి ఆత్మ వెళ్ళేటప్పుడు ఎవరు వస్తారు? ఆత్మకు ఒక శరీరం ఉంటుంది, అదే ఈ సూక్ష్మ శరీరము. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇది ఆత్మ. దీని చుట్టూ ఉండేటువంటి ఒక పొర ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవే వెళ్ళేది. ఇవి వెళ్ళడం ద్వారా ఇంకో దేహంలోనికి వెళ్తాయి. ఎలా వెళ్తాయి? లేకపోతే ఆత్మ ఒకటి ఎందుకు వెళ్తుంది? ఆత్మ ఒకటి వెళ్ళలేదు, ఆత్మ కదలలేదు. ఆత్మను ఎప్పుడైతే యమధర్మరాజు వస్తారో ఆత్మ అనేది ఆధ్యాత్మికము. ఆ ఆధ్యాత్మికమైన వస్తువుని ఎవరు పట్టలేరు. ఆత్మ కదలదు, ఇమ్మూవబుల్ అని ఇచ్చారు. ఆత్మ కదలదు. మరి ఎలా కదులుతుంది అంటే ఈ సూక్ష్మ రూపం ద్వారానే. ఈ సూక్ష్మ శరీరాన్ని పట్టుకుంటే ఆత్మ వెనకంటే వచ్చింది. యమధర్మరాజు ఎప్పుడైతే పాశాన్ని వదులుతారో, పాశం అనేది ఆధ్యాత్మికము, కానీ సూక్ష్మ శరీరం అనేది భౌతికము. ఆధ్యాత్మికాన్ని పట్టుకోలేదు, కానీ ఆధ్యాత్మికము భౌతికాన్ని పట్టుకుంటుంది. అంటే సూక్ష్మ శరీరాన్ని, మన మనస్సు, మనం ఆలోచిస్తాం చూడండి, మన ఆలోచన, మన సంకల్పాలు, మన కోరికలు, మన చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భౌతికమే. కాబట్టి ఇక్కడ పాశం అనేది దేన్ని పట్టుకుంటుంది? సూక్ష్మ శరీరాన్ని పట్టుకుంటుంది. సూక్ష్మ శరీరం అంటే భౌతికమే, దాంతోపాటు వెళ్ళి దేని వచ్చేస్తుంది? ఆత్మ వచ్చేస్తుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్ని మనం కరిగించుకోవాలి. దేని ద్వారా? జ్ఞానం ద్వారా. మనకు 3 శరీరాలు ఉన్నాయని చెప్పాం కదా. స్థూల శరీరం పడిపోతుంది, నెక్స్ట్ మిగిలేదేంటి? సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరాన్ని మనం కరిగించుకోవాలి. సూక్ష్మ శరీరాన్ని కరిగించుకోవాలి. ఏం చేయాలంటే ఏం చేయాలి? మన జ్ఞానం ద్వారా మన కర్మలన్నింటినీ భస్మం చేసుకోవాలి, నశింప చేసుకోవాలి. కొత్తగా అయినటువంటి చెడు కర్మలు చేయకూడదు. కాబట్టి మనకు సూక్ష్మ శరీరమే లేదు. కాబట్టి ఏమవుతుంది? మన ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరానికి వెళ్ళలేదు. ఇది మనం చేసుకోవాల్సినటువంటి పని అని ఇక్కడ చెప్తూ ఉంటాను అనమాట. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాము, అంతేనా? ఇది రిలేటెడ్గా ఉంది కదండి, అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా ధైర్యం చెప్తున్నాను అనమాట. భగవంతుడు అర్జునుడికి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఇప్పటికన్నా నీకు అర్థమైంది అయ్యా, నువ్వు
ఆత్మవే, నువ్వు శరీరం కాదు. కాబట్టి శరీర భావాన్ని వదిలేయి, ఆ దేహ భావాన్ని వదిలేయి, ఆ దేహం మీద మమకారాన్ని వదిలేయి, వ్యామోహం వదిలేయి, ఆసక్తిని వదిలేయి. శరీరం నువ్వు ఆత్మని అర్థం చేసుకో. నీకేమీ వచ్చిన బాధ లేదు, నీలోనే ఆనందం ఉంది, నీలోనే జ్ఞానం ఉంది. నువ్వు ఎప్పటికీ ఉంటావు. మరణం లేదు, కష్టం లేదు, దుఃఖం లేదు, ఏ శరీరము లేదు, ఏ కర్మ లేదు. అర్థమైంది కదండి? కాబట్టి మన శరీరం వదలడానికి రెడీగా ఉన్నామా? ఎప్పుడు టైం వచ్చినప్పుడు, ఇప్పటి నుంచి కాదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఉండేటువంటి బ్యాగ్ వేసుకొని వచ్చాం కదా, వాటిని కరిగించుకోవాలి. అది మనం చేయవలసింది. కొత్తగా ఎటువంటి చెడు కర్మలు, తప్పులు చేయకూడదు. సంకల్పాలు అందరినీ కొట్టడం, అందరినీ తిట్టడం, అందరినీ అసూయ చూపించడం, వేషం చూపించడం, అతిగా అన్ని లాక్కోవడం, నాకే ఉండాలనుకోవడం, నేనే ఇక్కడే ఉండిపోతా అనుకోవడం, ఇవన్నీ కూడా మనము వదిలేయాలి. దానికోసమే ఇవన్నీ చెప్పుకున్నామండి మనం. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? మన తక్షణ కర్తవ్యం ఏంటి? మన మీద మనమే యుద్ధం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. టైం అయిపోయిందా? ఇంకొక శ్లోకం ఉంది. మనం 13వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం, ముందరికి తీసుకెళ్ళిపోదాం. ఇంకా ఈ 13వ శ్లోకం ఏం చెప్తుందంటే దీనికి సంబంధించింది చెప్తుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రం ముహ్యతి ఆనుష్యతి. అంటే ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏం చెప్తున్నారండి? దేహినోస్మిన్ యథా దేహే. మన దేహాలు కదండి, కానీ మనం దేహాలు కాదు, దేహి. మనం ఈ శరీరాలు కాదు, ఈ శరీరంలోనికి వచ్చిన గెస్ట్, అతిథి. మనం అతిథి కదండి, మన ఇంట్లోకి ఎవరైనా వస్తారు కదండి, అతిథి. ఎప్పుడు మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈ శరీరం కాదు, మనం అద్దె ఇంట్లో ఉన్నాము, మన శరీరము దివ్య శరీరము అని మనం గుర్తుంచుకోవాలి ఈ క్షణం నుంచి కూడా. లేకపోతే వినడంలో అర్థమే లేదండి. కాబట్టి శరీర భావంలో మనం ఉండకూడదు. దేహినోస్మిన్ యథా దేహే, మనం ఈ దేహం కాదు. ఇప్పుడు మనము పుడుతూనే మనకి ఎన్ని దశలు వస్తాయి? ఇప్పుడు చాలా దశలు ఉన్నాయండి. యాక్చువల్లీ 9 మార్పులు జరుగుతాయి మన శరీరంలో. అవన్నీ చెప్పారంటే అవన్నీ గుర్తుంటావు మీకు. కొన్ని నేను చెప్పబోతున్నాను. ఏవేవి? పుడుతూనే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, కౌమారం. 4 రకాలుగా చెప్పేస్తాం సింపుల్గా. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, దేహాంతర ప్రాప్తి. కౌమారం ఉండండి, ఇవన్నీ మనం తీసుకోకూడదు, ఎందుకంటే 4గా చెప్పేస్తాను. అర్థమైన మనకు బాల్యము, కౌమారము, యవ్వనము, ఆ తర్వాత మధ్య వయసు, వయోజన వయసు, ఇవి లేకుండా బాల్యము, యవ్వనము, మళ్ళీ వృద్ధాప్యంకి వెళ్ళిపోతాం. 3వది వృద్ధాప్యం. ఎందుకంటే అర్థం అవడానికి, ఈజీగా మనసులో గుర్తుండడానికి ఇలా దాన్ని ఏమంటారు, సంక్షిప్తం చేస్తున్నాను. బాల్యము పుడతానే బాల్యం అండి. ఆ తర్వాత యవ్వనం వస్తుందా? యవ్వనం మీకు గుర్తుందా? మీ యవ్వనం గుర్తుందా మీకు? మీరు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? మీరు అలా అయినా అలానే ఉండాలండి. యవ్వనంలోని స్టిల్ యంగ్ మీరు. సో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, 4వ దశ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, దేహాంతర ప్రాప్తి. ఇది ఒప్పుకోము. బాల్యం అంటే గుర్తుంది కదండి, బాల్యంగా బాగుంటాం. ఆ తర్వాత యవ్వనం వస్తుంది, అవునా కదండి? తర్వాత ఏమవుతుంది? వృద్ధాప్యం వస్తుంది. ఇప్పుడు బాల్యం నుంచి యవ్వనంకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఏడుస్తామా? బాల్యంగా ఉన్నామండి, ఎప్పుడెప్పుడా పెరుగుదాము, ఎప్పుడెప్పుడురా అన్నీ అందుకుందాము, ఎప్పుడెప్పుడురా ఎగురుదాము, బాగా ఎంజాయ్ చేద్దాం అంటుంది కదండి. బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఏడుస్తున్నారా, బాధపడుతున్నారా, దుఃఖిస్తున్నారా? చెప్పాలి మీరు. లేదు కదా. యవ్వనం నుంచి మరి మధ్య వయసుకు వచ్చేటప్పుడు ఏమన్నా బాధపడుతున్నారా? ఇక్కడ మళ్ళీ కలుగుతాయి, ఎందుకంటే ఒకేసారి వృద్ధాప్యం అంటే మాకు వద్దు, మాకు ఇష్టం లేదు అంటారు. వృద్ధాప్యంలోకి వచ్చే మనం బాధపడతామా? ఓకే పర్వాలేదు, ఒప్పుకుంటాం, పర్వాలేదు అనుకుంటాం. వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి కొంచెం బాధపడతాం, అయినా ఏం చేయలేము. ఏం బాధపడ్డా లాభం లేదు, మనకు చెప్పినట్టు కాదు, అవునా కదండి? ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ 3 దశలకి మనం ఏం చేయలేము. ఓకే అర్థం చేసుకుంటాం. కానీ దేహాంతర ప్రాప్తి అంటే ఏమంటే ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి పోవడము. ఒప్పుకుంటారా? అదే కదా ఇప్పుడు ఇంతకుముందు మనం అన్నాము. ఇప్పుడు ఈ శరీరంలో నుంచి మనము ఒక పాము శరీరంలోకి మనందరూ వెళ్ళిపోదామంటే ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామా? మరి బలవంతంగా దేవుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఏం చేయాలి? పోవాల్సిందే. మరి ఎందుకు అప్పుడు ఎందుకు ఒప్పుకుంటాము? ఈ 3టికి ఒప్పుకుంటాము, ఈ 4వది ఒప్పుకోమా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
అని అర్థం చేసుకుని అది ఇంకా మంచిది. ధీరుల్లాగా వెళ్ళిపోదాం, మనం ధీరుల్లాగా నవ్వుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోదాం. ఈ తత్వం అంతా అర్థమవుతే హ్యాపీగా వెళ్ళిపోతాం, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అది శుద్ధభక్తులు చెప్పుకున్నాం మళ్ళీ. కాబట్టి ఈ దేహాంతర 4వది దేహాంతర ప్రాప్తిని ఎంతమంది అవగాహనలో ఉన్నారు అంటే, ఒక శరీరం అంటే మనం చేసినటువంటి పనులు బట్టి మనకు ఒక శరీరం ఇప్పుడు తయారైపోయిందండి. ఆ శరీరంలోకి వెళ్ళిపోవాలి. మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వెళ్ళిపోవాలి. మరి దేహాంతర ప్రాప్తికి ఎందుకు ఒప్పుకోరయ్యా అని అడుగుతున్నాడు కృష్ణుడు. కృష్ణ భగవానుడు ఏమని అడుగుతున్నారు? దేహాంతర ప్రాప్తికి ఎందుకు అని మీరు బాధపడుతున్నారు? ఈ 3 ఎలా జరుగుతాయో 4వది కూడా జరుగుతుంది. కాబట్టి మనం ముందుగానే తెలుసుకుంటే దాని గురించి రెడీ అవుతాం కదండి, సంసిద్ధం అవుతాం కదా, సంతోషంగా రెడీ. ఇక్కడ ఏమంటున్నారు? మీరు బాధగా పోవాల్సిన అవసరం లేదు, సంతోషంగా మీరు. కాబట్టి మనం చేసేటటువంటి పనుల మీద మనము ఇప్పుడు ఏకాగ్రత పెట్టాలి, పట్టుదల పెట్టాలి, జాగ్రత్త వహించాలి. దిస్ ఈస్ ద రైట్ వర్డ్. కాబట్టి మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి పరిస్థితిలో సర్వకాల సర్వావస్థల్లో మనం చేసేటటువంటి పరిస్థితులు అన్నీ వస్తూనే ఉంటాయండి. బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. మనం ఏమనకపోయినా బయటవాడు వచ్చి మనల్ని ప్రేరేపిస్తాడు, కొడతాడు, తిడతాడు, ఏమేమో చేస్తాడు. కానీ మనం వాళ్ళకు ప్రతిస్పందించామనుకోండి, వాళ్ళలాగా ఒకటి తాగేసి వచ్చి మనల్ని కొట్టాడండి, నన్ను కొడతామని ఒకటి తీసి మనం కూడా కొట్టామనుకోండి, ఇంకేమైంది? అలా ప్రతిదీ అండి, ప్రతిదీ. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పెట్టుకోవాలి. ఈ దేహాంతర ప్రాప్తి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అవగాహన వస్తుంది మనకి, అయ్యో దేహాంతర ప్రాప్తి ఇలా ఉంటుందా. కాబట్టి మనం చేసే పనిని జాగ్రత్తగా చేస్తే, ఎటువంటి చెడు ఫలితములు లేకుండా చేసుకుని జాగ్రత్త వహిస్తే మరి మనము దేహాంతర ప్రాప్తి అప్పుడు భయపడవలసిన అవసరం లేదు, ఎటువంటి శరీరంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాము, ఈసారి తేలి శరీరంలోకి వెళ్ళాలంటే ఆ తేలి శరీరంలోకి వెళ్ళిపోయి ఆ తేలి శరీరంలో నుంచి ఏం చేయాలి? ఈ సూక్ష్మ శరీరంలో మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉందే అవి లోపలికి తల్లి గర్భంలోకి అంటే తేలి యొక్క గర్భంలోకి వెళ్ళి తేలిలాగా బయట వస్తామన్నమాట. అమ్మాయి కాదు బయట నేను ఇప్పుడు తేలు అంటున్నాను, అవునా కదండి? ఉదాహరణకు. కాబట్టి మన సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? ఆత్మతో పాటు ఎక్కడికి వెళ్తుంది? మనం చేసుకున్నటువంటి ఏనుగు అనుకోండి, ఏనుగు యొక్క గర్భంలోకి వెళ్ళిపోతుంది. అయ్యా నేను మనిషిని, నేను నీ గర్భంలోకి పోయినా నేను మనిషిలాగే బయటకు వస్తాను అంటే అవుతుందా? ఏ గర్భంలోకి పోతే ఆ గర్భం నుంచి పిల్ల ఏనుగులాగా బయట వస్తాము. మళ్ళీ అలాగే మనకి కొంతవరకు గుర్తుంటుందండి, ఆ తర్వాత ఆ జ్ఞాపకం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది అవసరమా మనం వేరే దేహంలోకి వెళ్ళడానికి? ఇది మనం ఆలోచించుకోవాల్సింది. ఈ 3 బాగానే ఉన్నాయి, జన్మ వచ్చేసింది, కర్మ వరకు మన చేతిలో ఉంది. మనం చేసేటటువంటి పనులు బట్టి ఈ దేహాంతర ప్రాప్తి మనము ఆపాలి. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు? మీరు అర్థం చేసుకోకపోతే, మీరు అలా ప్రవర్తించకపోతే దేహాంతర ప్రాప్తి మీరు చేయాల్సిందే. ఇప్పుడు ఏనుగులోకి పోయినారు, ఆ తర్వాత కుక్కలోకి పోతారు, కుక్క గర్భంలోకి పోతారు. సారీ ఇది ఇవన్నీ చెప్పడానికి, అవునా కదండి? అవునా కదా? కాబట్టి మనం ఇక్కడ చేసేటటువంటి పనులే చాలా 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 ముఖ్యము. ఈ విషయం 2వ చాప్టరు, ఈ 2వ అధ్యాయం మొత్తం అండి. ఇది అర్థం చేసుకుంటే మనం చాలా విజయవంతం అయిపోతాము మనిషిగా. కాబట్టి ఎటువంటి శరీరంలోనికి వెళ్ళకుండా ఈ దేహాంతర ప్రాప్తి ఇక్కడికే ఆపేయాలి. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. అదృష్టవశాత్తు మనకు భగవంతుడు పరిచయం అయ్యారు, భగవత్ జ్ఞానాలు మన దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు మనకు అందరూ ఉన్నారు, సత్సంగం ఉన్నారు, భక్తులు ఉన్నారు, శుద్ధ భక్తులు ఉన్నారు, కార్యదీక్ష ఇక్కడికి వచ్చి అన్ని అరేంజ్ చేసేలాంటి సార్ వాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు. మనకేమండి ఇంకా మన ధర్మం ఏంటి? ఇంకా పట్టుగా దీన్ని సాధించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, గతం గతః. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామో ఒక్క నిమిషంలో కూడా తరించే వాళ్ళు ఉన్నారు. భగవంతుడి మీద నమ్మకం పెట్టి ఆ భగవద్ జ్ఞానాన్ని యథావిధిగా ఆలోచిస్తే మన సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అనేసినాం అనుకోండి, ఆయన నేను తీస్తాను మా సూచ ఇక్కడ అనేశారు. అశోచాన్ మా సూచ, ఆ 2 శ్లోకాలు కలిపేస్తే నీ యొక్క దుఃఖాన్ని నేను పోగొడతాను. నువ్వు నన్ను నమ్మి ఇవన్నీ ఆచరిస్తే నీకు దుఃఖం అనేది లేకుండా, జన్మ లేదు, కర్మ లేదు, మృత్యువు లేదు, ఎటువంటి కష్టము లేదు, దేహం తర్వాత దేహం అనేది లేదు. దేహాంతర ప్రాప్తి అంటే జన్మ కర్మ మృత్యు, జన్మ కర్మ మృత్యు. అలాగే మనిషి పుట్టినాక జన్మ తర్వాత ఏం చేస్తాం మనము? మనకి ఏమేమి వస్తూ ఉంటాయి సైకిల్లో? జన్మ, మృత్యు, జర, వ్యాధి. మనిషిగా పుట్టిన తర్వాత జన్మ వస్తుంది, జన్మతో బాధలు వస్తాయి, ఆ తర్వాత మృత్యువుతో బాధలు వస్తాయి, ఆ తర్వాత వ్యాధితో బాధలు వస్తాయి, ముసలితనంతో బాధ వస్తుంది. చాలా ఈజీగా అమ్మగారిలాగా ఉండదండి.
వృద్ధాప్యం అనేది చాలా కష్టము, అవునా కదండి? చాలా కష్టం. ఎంతో సాధన చేసే వాళ్ళకే సులభంగా ఉంటుంది. ఎంతో నేర్చుకోవాలి మనం వీళ్ళని చూసి. ఆయన శరణాగతి పొందినా కూడా సులభం. అదే కదా ఇక్కడ చెప్తున్నాము, అదే కదా చేయాలని చెప్తున్నాం. శరణాగతి పొందాలి. శరణాగతి అంటే ఏంటండి? దండం పెట్టడం కాదు శరణాగతి అంటే. ఆయన చెప్పినవన్నీ కూడా మనం పాటించాలి, అది శరణాగతి. దండవత్ ప్రణామం అంటే ఏంటి అర్థము? భగవంతుడు చెప్పినవి, సద్గురువు చెప్పినవి, శాస్త్రం చెప్పినవి, సాధువులు చెప్పిన విషయాన్ని చెప్పినట్లుగా ఆచరించడమే శరణాగతి. అవునా కదండి? దేవుడికి దండం పెట్టేస్తాము, ఇక్కడ దండం పెట్టి ఆడి బయటికి పోయి ఒకటి కొట్టామనుకోండి, అది శరణాగత? ఇక్కడ ఏం చేశారు అర్జునుడు? స్వకీయ శరణాగతి చేశారు. నా ఆత్మ, నా మనసు, నా బుద్ధి అన్నీ కూడా నీ పాదాకృతం చేస్తున్నాను, నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పినవాడు కాబట్టి ఆయన ధరించాడు. మనం కూడా ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. ఇది శరణాగతి, స్వకీయ శరణాగతి అవుతుందండి. చేద్దామా? ఈ దేహాంతర ప్రాప్తిని మనం వదిలించుకోవాలి. ఈ దేహాంతర ప్రాప్తి అనేది లేకుండా చేసుకోవాలి. ఎటువంటి శరీరం మనకు అవసరం లేదు. ఆ భగవంతుడు ఎక్కడున్నాడో అదే మనకు చాలు. అది శరణాగతి. భక్తి యొక్క సారాంశం అదే. భక్తి ఎక్కడ చూడండి, భగవంతుడు ఇన్ని విషయాలు చెప్తున్నారు. ఇందులో భగవంతుడికి ఏమైనా లాభం ఉందండి? భగవంతుడికి ఏమైనా లాభాలు ఉన్నాయి? ఇన్ని వచ్చి చెప్తున్నారు. ఆయన రథసారథిగా ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చేయబోతున్నారు, మనకి ఇవన్నీ చెప్తున్నారు. యుద్ధం చేయకుండా చెప్తున్నారు, అయ్యా నువ్వు పుట్టిన తర్వాత ఈ జ్ఞానం తీసుకో, ఆ తర్వాత యుద్ధం చేయి. ఇప్పుడు ఏంటని ఏమర్థమైంది మనకి? అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చేయకముందు ఇలా పాటించు అని చెప్తాను. మనం జన్మ తీసుకున్న తర్వాత జ్ఞానాన్ని తీసుకొని మన జీవితాన్ని యుద్ధం చేసుకోవాలి విజయవంతం అవ్వాలంటే. అదే శరణాగతి, అదే భక్తి, అదే సాధన, అదే మనిషి యొక్క జన్మ యొక్క పరమ లక్ష్యము. అమృతత్వాన్ని సాధించడమే. ఇలా నీచమైనటువంటి శరీరాలను తీసుకొని దుఃఖించడం కాదు, అజ్ఞాని అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఓ అర్జున, ఇప్పటికైనా నీకు అర్థమైందా అని చెప్తూ ఉన్నారు. కాబట్టి యం వాపి స్మరణ భావం తెజ్జతే కలేవరం. అంతకాలంలో ఏమేమి నువ్వు అనుకుంటావో అదే విధంగా పుట్టేస్తావు. ఒకడు ఉన్నాడంట అనమాట, ఇనుప అంగడి పెట్టాడంటే, ఇనుప సామాన్లలో లక్షలు సంపాదించాడంటండి. సంపాదించి తనకి 3 కొడుకులు ఉన్నారంట. ఎంత సంపాదించేశాడంటే అన్నము తినేకి టైం లేదు, నిద్రపోయేకి టైం లేదు, అంత సంపాదించేశారండి. 3 కొడుకులకి ఆ పెద్ద షాప్ అంటండి. ఆ ఊళ్ళో పుట్టపర్తిలో ఒక పెద్ద షాప్ అనమాట ఆ యజమాని. ఆ తర్వాత ఏమైంది, ఆయన శరీరం గురించి ఆలోచించుకోలేదు. ఆయన పెద్ద జబ్బు వచ్చేసింది. ఇంకా డాక్టర్లు అందరూ వచ్చేసారు, అయ్యా ఇంకా నువ్వు 1 గంట కన్నా ఎక్కువసేపు బతకవు అని చెప్పేశారు. ఇంకా అందరు 3 కొడుకులు వచ్చేసారు. ఎక్కడెక్కడి నుంచినో అందరూ ఏడుస్తున్నారు. ఒకరి తల దగ్గర, ఒకరి కాళ్ళ దగ్గర, ఒకరి నడుము దగ్గర భార్య, పిల్లలు, మనవళ్ళు అందరూ రోధిస్తున్నారు. ఈయన కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఏం మాట్లాడుతున్నారండి ఈ ధనికుడు, ఈ వ్యాపారి, అయ్యా కళ్ళు మూసుకొనే, ఇంకా నీవు 10 నిమిషాల కన్నా ఎక్కువ బతకని డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోయినాడు. నా కళ్ళు మూసుకొని, అయ్యా నా పెద్ద కొడుకు ఎక్కడున్నాడు అని అడిగాడు అనమాట. అయ్యా నీ తన దగ్గర కూర్చొని రోధిస్తున్నాడు అయ్యా, చాలా దుఃఖపడుతున్నాడు. అవునా, సరే మరి మధ్య కొడుకు ఏం చేస్తున్నాడు? నీ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు అయ్యా. అవునా, కాళ్ళ దగ్గర పడి ఏడుస్తున్నాడు. మరి చిన్నోడు ఏం చేస్తున్నాడు? వాడు నీ మధ్య శరీరంలో కూర్చొని బోరని ఏడ్చేసి నీతో పాటే వచ్చేటట్టున్నాడు అయ్యా. అజ్ఞానులు, మూడులు ఇక్కడ పడి ఏడకపోతే ఆ షాప్లో ఏడొచ్చు కదా. ఈ ఏడ్చేదేదో ఆ షాప్ దగ్గర ఏడవచ్చు కదా. అంత పాయ్ బిజినెస్, ఈరోజు వ్యాపారం అంతా పాయ్, ఎంత నష్టం చూడండి. అంత్యకాలంలో యం వాపి స్మరణ్ భావం. కాబట్టి లాస్ట్లో ఏం స్మరిస్తే అదే వస్తుందయ్యా. ఇనుప సామాన్లుగా పుడతామయ్యా నువ్వు నెక్స్ట్ జన్మలో, అది నీకు అర్థం కావడం లేదు. ఇదండి అజ్ఞానం యొక్క పరిస్థితి. కాబట్టి అలా ఉండకూడదు. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతి. వెళ్ళేటప్పుడు ఒక వెలుగుగా ప్రకాశించి మరి నవ్వుతూ వెళ్ళాలి. వచ్చినప్పుడు ఏడుస్తూ వచ్చావు, పోయేటప్పుడు నవ్వుతూ పో. ఎందుకంటే భక్తుల కంటండి పరమానందం అంటండి మరణం అంటే. ఎందుకంటే భగవంతుని దగ్గరికి పోవాలన్నా ఏం చేయాలి? మరణించాలి, శరీరాన్ని
వదలాలి. అప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతున్నామంటే ఎంత సంతోషం అండి. వాళ్ళు పండుగ చేసుకుంటారనమాట, వేడుక చేసుకుంటారు. అదే ఈ భౌతిక దుఃఖాలయంలో ఈ లక్షల కోసం, కోట్ల కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం బాధపడేవాడు అప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, మళ్ళా ఏడుస్తూనే ఉంటాడు, ఎప్పటికీ ఏడుస్తూనే ఉండి ఈ జన్మచక్రంలో, ఈ భ్రమణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఇది అజ్ఞాని, ఇది జ్ఞాని. ఓ అర్జున, ఇది నువ్వు అర్థం చేసుకో అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు అర్థమయ్యాయని భావిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ